హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే టమాటో బాత్ అండి. టమాటో బాత్ చాలా సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోటే టేస్టీగా చేసుకోవడం ఎలాగో నేనిప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. మంచి పండిన టమాటోలండి 4 తీసుకున్నాను. ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, పల్లీలు, పచ్చి బఠాణీ, నెయ్యి, కరివేపాకు, తాలింపు గింజలు తీసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. అల్లం ముక్కలు చిన్నవి ఉన్నా గూడా తీసుకోవచ్చు. సో, మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ, సుజ్జి రవ్వ ఇది వేపుకోవాలి దీన్ని. రవ్వను ఇలా వేపుకొని మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలి. తేనె అడగంటుద్దండి. కలుపుకుంటూనే ఉండాలి రవ్వను. చూడండి వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ వేయాలండి. మొత్తం ఆయిల్ వేయొద్దు. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి కొంచెం నెయ్యి, ఆయిల్ 2 కలిపి వేస్తున్నాను. అప్పుడే టమాటో బాత్‌కి టేస్ట్ మంచిగా వస్తది. ఆయిల్ వేడైపోయింది. తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, పప్పులు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. పల్లీలు వేసి మంచిగా కలుపుకోవాలి. పల్లీలు బాగా వేగనవసరం లేదండి. ఎందుకంటే ఇవి కూరగాయలతోటి అంటుగా వేగుతాయి కాబట్టి పల్లీలు వేసినాకనే పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేగుతుంటే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదండి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. కాజు కూడా ఉంటే కాజు ఫస్ట్ వేపి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత లాస్ట్‌లో వేసుకోవాలి. నేను కాజు వేయట్లేదు. పల్లీలు వాడుతున్నాను కాజు ప్లేస్‌లో. చూడండి ఆనియన్ ఇట్లా వేగితే సరిపోతది. ఈ టైంలో అల్లం ముక్కలు ఉంటే చిన్నగా అల్లం ముక్కలు వేసుకోవాలండి. కానీ నా దగ్గర ఇప్పుడు ముక్కలు లేవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. దాని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం పేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. వేగినాక ఏది కూడా బాగా వేపుకొని అవసరం లేదండి. గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదు. కొంచెం మెత్తబడితే సరిపోతది చూడండి. ఎందుకంటే ఇవి కూరగాయలన్నీ వేగటానికి టైం పడుతది కాబట్టి ఇవి ఫస్ట్ ఒకటే వేపుకుంటే నల్లగా అయిపోతాయి అన్నీ వేగే వరకు. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. కొన్ని పచ్చి బఠానీ గింజలు మంచిగా కలుపుకొని కరివేపాకు, తర్వాత టమాటోస్ అండి. మన ఇంగ్రీడియంట్ టమాటోస్. నేను ఒక పండిన టమాటోస్ 3 తీసుకున్నాను. చూడండి టమాటో అనేది ఉట్టిగానే మెత్తబడుతుంది. ఒక 3-4 నిమిషాలలోనే మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుకు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలి మంచిగా. టమాటో మొత్తం స్మాష్ అయ్యేటట్టు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి మన టమాటో అనేది ఉట్టిగానే స్మాష్ అయిపోయింది. చూసారా? టమాటో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇట్లా ఉడకాలి మొత్తం. ఇప్పుడు మనం తీసుకున్న రవ్వకు 1 కప్పు రవ్వకు 3 కప్పుల చొప్పున వాటర్ వేయాలి. చూడండి. ఉప్పు టెస్ట్ చేసుకోవాలి. ఉప్పు టేస్ట్ చేసుకుంటే మనకు ఉప్పగా తాకాలండి కొంచెం. లేదంటే ఉప్మా అంతా మంచిగుండదు.
నాకు కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు అనేది ఎసర్లోనే టెస్ట్ చేసుకోవాలండి, లేదంటే కలవదు రవ్వతోటి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని నీళ్లు బాగా మసలనివ్వాలి. మూత పెట్టి నీళ్లు బాగా మసలనిచ్చాక రవ్వ వేద్దాం. వాటర్ అనేవి ఇట్లా మంచిగా మసలాలండి. మసులుతున్నప్పుడే మనం రవ్వను వేయాలి. వేపి పెట్టుకున్న రవ్వ కాబట్టి తొందరనే ఉడుకుద్ది, ఉండలు కట్టదు. సో ఇట్లా స్పూన్ తోటి ఒక సైడ్ కలుపుకుంటూ ఇంకో సైడ్ రవ్వను వేయాలి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చక్కగా ఉంది. ఇప్పుడు ఇది ఒక 5 minutes ఉడికిందంటే మనకు టమాటో బాత్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇదంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దించే ముందు దీంట్లో నెయ్యి వేసుకోవాలి. వేడి వేడి కమ్మటి టమాటో బాత్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.